Okay, next one, derivatives. So derivative of sin x power x plus x power sin x. So ముందుగా given function ని let y is equal to sin x whole power x plus x power sin x. So ఇచ్చిన ఫంక్షన్ ని y అనే పేరుతో తీసుకుందాం. Let us say this is equation number 1. సో ఈ టోటల్ ఫంక్షన్ని డెరివేటివ్ చేసే ప్రాసెస్ మన దగ్గర ఏం లేదు. సో ఇవి ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ మోడల్లో ఉన్న ఈ రెండు కూడా. సో ఎంటైర్ ఫంక్షన్ని డెరివేటివ్ చేయడానికి వీ హ్యావ్ నో ఫార్ములా. ఓకే, సో అందువల్ల వీటిని మనం సపరేట్గా తీసుకొని డెరివేటివ్ చేసుకోవాలి. సో లెట్ u ఈజ్ ఈక్వల్ టు sin x whole power x. Next v is equal to x power sin x. Okay, so దీన్ని u గా దీన్ని v గా ఆ విధంగా పేర్లు పెట్టుకోవాలి. Now equation 1 become y is equal to u plus v. Okay, so y is equal to u plus v గా ఉంది. Now we have to differentiate this with respect to x. x పరంగా మనం డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ y with respect to x is dy by dx. డెరివేటివ్ ఆఫ్ u with respect to x means du by dx. Plus డెరివేటివ్ ఆఫ్ v with respect to x means dv by dx. సో మనకు కావాల్సింది dy by dx వాల్యూ. సో dy by dx వాల్యూ కావాలి అంటే ఈ రెండు డెరివేటివ్స్ మనకు కావాలి, du by dx, dv by dx. ఓకే, సో du by dx అంటే uని డెరివేటివ్ చేస్తే వస్తుంది, dv by dx vని డెరివేటివ్ చేస్తే వస్తుంది. మరి దాన్ని డెరివేటివ్ చేయడం ఎట్లా? సో ముందుగా టేక్ u ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ x. ఇది బేసు, ఇది పవర్. సో ఇది ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ మోడల్లో ఉంది. సో ఈ మోడల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్కి మనం లాగర్థమిక్ డెరివేటివ్ అనే ఫార్ములా ఉంటుంది. ఇట్లాంటి ఫంక్షన్స్కి డైరెక్ట్గా ఫార్ములా డెరివేటివ్ చేయగా వచ్చినటువంటి ఫార్ములా, ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా du by dx నోట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఎఫ్ఎక్స్ని జిఎక్స్ని మనం నోట్ చేసుకుందాం. హియర్ fx, so fx అంటే బేస్ sin x, therefore f dash x derivative of sin x which is cos x. అట్లానే gx is equal to gx అంటే పవర్, సో అది x, that implies g dash x. So derivative of x is 1. Okay, సో ఇటువంటి ఫంక్షన్స్ fx పవర్ gx టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్ చేయాలంటే లాగర్థం డెరివేటివ్ అప్లై చేసుకోవాలి. అందులో భాగంగా ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. దేర్ఫోర్ du by dx, సో u అనే ఫంక్షన్కి సంబంధించినటువంటి డెరివేటివ్, లాగర్థమిక్ డెరివేటివ్ యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. fx పవర్ gx g dash x into log fx plus gx into f dash x by fx. Okay, f dash or f dash x, f అన్న fx అన్న ఒకటే. ఓకే, సో fx పవర్ gx అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫార్ములా ఇది. సో ఇందులో మనకి ఎఫ్ఎక్స్, జిఎక్స్, జీ డాష్, ఎఫ్ డాష్ ఈ వాల్యూస్ అన్నీ మనం దగ్గర ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నౌ వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్. ఓకే, లెట్ us substitute, then we get the value of du by dx. So du by dx is equal to fx means sin x, power gx means x. సో బ్రాకెట్లో g dash x అంటే 1. సో 1 అంటే మనం వదిలేస్తాం. తర్వాత log fx means sin x, that means log sin x.
ప్లస్ gx అంటే x ఇంటూ f dash x by fx. f dash x అంటే cos x, fx అంటే sin x. సో cos by sin which is equal to cot x. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ du by dx. సో ఇదే విధంగా మనం vని కూడా తీసుకొని dv by dx మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లెట్ us see that. Okay, continuation. Next, take v is equal to x power sin x. So దీన్ని కూడా మనం fx power gx తో కంపేర్ చేసుకుందాం. Now write the values of fx. So fx is equal to base x. That implies derivative of fx, which is f dash x. f dash x means derivative of x is 1. Okay. అట్లానే gx. సో gx అంటే పవర్, అది sin x. Therefore g dash x derivative of sin x, which is cos x. Okay. Now write the formula dv by dx. So dv by dx means we have to differentiate v with respect to x. సో దీనికి కూడా మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ యొక్క ఫార్ములా మనం డైరెక్ట్గా అప్లై చేస్తున్నాం. ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. fx పవర్ gx హోల్ బ్రాకెట్ g dash x ఇంటూ log fx ప్లస్ gx ఇంటూ f dash x by fx. ఓకే. సో ఇది లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ యొక్క ఫార్ములా. దీంట్లో మనం డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఓకే. సో దేర్ఫోర్ dv by dx is equal to fx power gx అంటే x power sin x, g dash x అంటే cos x into log fx అంటే x. So log fx means log x only, plus gx అంటే sin x into f dash x by fx. f dash x అంటే 1, fx అంటే x, that means 1 by x. So now we have the values du by dx and dv by dx. సో మన దగ్గర రెండు ఉన్నాయి. Since dy by dx is equal to du by dx plus dv by dx. సో మనకు కావాల్సింది dy by dx. దాని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంది, du by dx plus dv by dx. సో ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే then the problem is completed. So first of all write du by dx. సో du by dx వాల్యూ ఇది sin x power x bracket log sin x plus x into cot x plus ఇది du by dx వాల్యూ. అట్లానే dv by dx x power sin x power sin x bracket cos x into log x plus sin x into 1 by x or sin x by x. Both are same. Okay. So finally this is the value of dy by dx. Okay. Thank you.